బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA. విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. రైట్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు రాశిఫలాలు చెప్తున్నారు. రైట్, మరి ఎలా అండి, ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచారం ఎలా ఉంది, అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది? ఎందుకంటే ఇది చెప్పారు కానీ మాకు జరగలేదు అనేది వినడానికి ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి, అసలు గోచారం ఎలా ఉంది? తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకం ఉంటే 100% ఈ గోచార ఫలితం అనేది మనకి 10 నుంచి 15%. అంత తక్కువ. జాతకం లేని అంటే మాకు టైం అబౌట్ తెలియని వాళ్ళకి, సో ఈ పేరుతో 30 ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామాక్షరంతో ఈ రాశి అనుకునే వాళ్ళకి ఈ గోచార ఫలితం అనేది 40% పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడుకు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం. అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చాడంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం, వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి, దానివల్లే మానవ జన్మ ఎత్తారు. మానవ జన్మ ఎత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి, మనం చేసిన ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి. సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం. సో అలా అప్పుడు గోచారాన్ని 40% తీసుకుంటాం. జాతకం ఉన్న వాళ్ళకి, టైం ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని 15% తీసుకుంటాం. 15% ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. 15% అంటే చాలా తక్కువనే కాదు, చాలా ఇంపాక్ట్ అది. సో గోచారంలో మనకి రాహు, గురువు, శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు. మిగతా అన్ని కూడా మాస గ్రహాల కింద వస్తాయి. వీళ్ళు సంవత్సరానికి, గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు, రాహుకేతులు 18 నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి. శని భగవాన్ 2.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల తర్వాత మారుతుంటారు. సో ఆయన ముందున్న వెనుకున్న రాశుల వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఆయన వక్రిస్తూ ఉంటారు కదా, సో వక్రించినప్పుడు వెనక రాశి వాళ్ళకి ఇబ్బంది, ముందుకు వెళ్తున్నాడు ముందు రాశి వాళ్ళకి ఇబ్బంది. ఆయన సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్. సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావాల్సిన కెరియర్ సెటిల్ అవ్వాలన్నా, కెరియర్ బాగుండాలన్నా శని భగవాన్ ఎక్కడో చూసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా, ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడో చూసుకోవాలి. సో ఏ మాయలో పడకుండా, ఏ ఇబ్బందులు పడకుండా, ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహుకేతులు చూసుకోవాలి. సో వీళ్ళు మేజర్. సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి. ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారో ముందు వెనక ఉన్న రాశుల వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే ఇక్కడ రవి మారుతాడు, శుక్రుడు మారుతుంటాడు, బుధుడు మారుతుంటాడు, కుజుడు మారుతుంటాడు. ఇవి మాస గ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఈ లోన్ తీసుకోవాలా వద్దా, కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటాయి. ఆ విషయాల కోసం మనం ఏళ్ల తరబడి వెయిట్ చేయలేదు. ఈ గ్రహస్థితిని బట్టి కూడా చూసుకోవచ్చు. ప్రమోషన్ కావాలి, చూసుకోవాలి. అందుకని ఈ మాస గ్రహాలు అనేది మనం ఖచ్చితంగా చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం అన్నమాట. ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి. సో గోచారంలో మీనంలో రాహు నాన్న, సో వృషభం రాశిలో గురువు, తర్వాత కన్యలో కేతువు, కుంభంలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు. నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి. సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది. ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బద్ధకం ఉంటుంది మనుషులందరికీ, చేయాలని పనులు చేయాలనిపించదు. ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర, తర్వాత నోములు చేయాలన్నా, దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం. మిగతా విషయాన్ని యాక్టివ్. ఒక పార్టీ ఉందంటే రెడీ, మేము ముందే వచ్చేస్తాం అని చెప్తుంటారు. ఒక సినిమాకి వెళ్ళాలంటే ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి మాత్రం అవ్వదు, ఎందుకంటే మీనంలో రాహు అనేది ఆపోజిట్. సో ఖచ్చితంగా ఇబ్బంది పడతాం. తర్వాత శని భగవాన్ వక్రించి ఉన్నారు కనుక చాలా వరకు పెండింగ్ కేసులు, కోర్టు. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ సెప్టెంబర్ మాసం? తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏంటంటే వీళ్ళకి ద్వితీయంలో రవి బుధుడు, తృతీయంలో శని కేతువు, శుక్రుడు కేతువు, తర్వాత వీళ్ళకి కుజుడు 12th house లో, వ్యయ స్థానంలో. మిగతా అన్ని గ్రహాల విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళకి ఏ పనులు జరుగుతాయంటే ఆర్థికంగా కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది. తర్వాత బంధుమిత్రులతో వాళ్ళతో సహకారం కానీ, వాళ్ళతో బయటకు వెళ్ళడం కానీ, తిరగడాలు కానీ, వినోదాలు కానీ అన్ని బాగుంటాయి. కాకపోతే ఏంటంటే 12th house లో కుజుడు ఉండడం వల్ల రిలేషన్స్ కట్ అవ్వడం ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే రిలేషన్స్ అనేది చిన్న మాట అంటే కోపం వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా అది విచక్షణ కోల్పోయిన మాట్లాడుతుంటారు. 12th house తర్వాత వ్యయ స్థానం కదా వీళ్ళకి, మిథునం. సో ఎప్పుడైతే కుజుడు ప్లస్ బుధుడు రాశిలో ఉన్నాడో
ఏమవుతుందంటే డబ్బుని ఎలా ఖర్చు పెడతాను లెక్క ఇవ్వడు ఆయన. అందుకని బుధ కుజుడు ఇద్దరు కొన్న ఆపోజిట్ ప్లానెట్స్. సో వీళ్ళిద్దరికి సన్నిహితం అనేది తక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం ఎందుకు ఖర్చు పెడతాం అనేది మర్చిపోతాం. ఆ టైంకి సరే మొహమాటం కావచ్చు, లేకపోతే మన పొజిషన్ చూపించుకోవడానికి కావచ్చు, దేనికి దానికి మొత్తానికి డబ్బు అయితే నీళ్ళలా ఖర్చు పెట్టేస్తాం వృధాగా. ఖర్చు పెట్టి ఇబ్బంది పడతాం. ఇది ఆర్థిక ఇబ్బంది తప్ప మిగతా అన్ని విషయాలు కర్కాటక రాశి వాళ్ళకి బాగుంది. తర్వాత శని భగవానుడు వక్రించి ఉన్నారు కనుక వీళ్ళకి ఏంటంటే కోర్టు నుంచి సమస్యల గురించి, కొన్ని పోలీసుల గొడవల గురించి, వీటి గురించి ఇబ్బంది ఉంది. ఎలా వస్తాయి అంటే బయటకు వెళ్ళేటప్పుడు నడిపేటప్పుడు చిన్న చిన్న గొడవలు కూడా అది కేసుల దాకా వెళ్ళొచ్చు, కోర్టు వరకు కూడా వెళ్ళొచ్చు. సో కోర్టుకి సమానాలు వచ్చే అవకాశాలు ఇలాంటివి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక వీళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం శకునం చూసుకొని బయటికి వెళ్ళడం ఇంపార్టెంట్. తర్వాత ఎవరైనా గొడవ వస్తే ఫస్ట్ వీళ్ళు తగ్గడం అనేది ఇంపార్టెంట్. అదే కుజుడు అక్కడ ఉన్నాడు కనుక ఆటోమేటిక్గా రెచ్చిపోని చూస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే శని భగవాన్ ఇక్కడ వీళ్ళకి అష్టమ శని. సో శని భగవాన్ నుంచి వచ్చే ప్రాబ్లం ఏవైతే ఉందో అది ప్లస్ కుజుడు పక్కనే ఉన్నాడు కానీ వెంటనే ఇప్పించేస్తుంటాడు. సో అందుకని జాగ్రత్తగా ఉండడం, బయటికి వెళ్ళినప్పుడు ఏదో చూసుకుని వెళ్ళడం, ఏదన్నా బాగాలేదు అడ్డే అనుకుంటే వదిలేయడము. ఆ ఫంక్షన్కి వెళ్ళడం వల్ల అవమానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిస్తే వెళ్లకుండా ఉండడం, వెళ్ళి అవమానం పడే కంటే వెళ్లకుండా ఉండడం ఉత్తమం. సో ఈ విషయాలన్నీ వీళ్ళు కర్కాటక రాశి ముందే తెలుస్తాయి. తెలిసి తప్పులు చేసేవాళ్ళు ఎవరన్నా అంటే వీళ్ళే. కొంచెం తెలియకుండా చేసుకుంటారు, ఎవరన్నా తెలియదని జరిగిపోయిందని అనుకుంటారు. కానీ వీళ్ళు అలా కాదు, అన్ని ప్లానింగ్స్ ప్రకారం ఉంటారు, అన్ని తెలుసు వీళ్ళకి. తెలిసినా సరే వెళ్ళి కావాలని ఏం కాదులే మేము ప్లాన్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలని చెప్పి వెళ్తారు, దానివల్ల ఇబ్బంది పడతారు. సో వీళ్ళు ఖచ్చితంగా ఈ మాసంలో ఎక్కడికి వెళ్ళినా ఒకసారి శకునం చూసుకుని బయలుదేరడము, తర్వాత బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం వీళ్ళే తగ్గి మాట్లాడడం అనేది చాలా ఉత్తమమైన ఫలితం. పరిహారాలు ఏమన్నా చేసుకోవాలి? తప్పకుండా నాన్న. ఎందుకంటే శని భగవాన్ ఎప్పుడైతే అష్టమశని ఉన్నారు కనుక ఆంజనేయ స్వామి స్తోత్రపారాయణ ఇంట్లో ఎప్పుడు పొద్దున సాయంత్రం దీపారాధన ఇంట్లో ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి శనివారం పూట స్పెషల్గా వీళ్ళు కనీసం శని భగవాన్ శ్లోకం ఉంటుంది, ఆ శని శ్లోకాన్ని చదువుకుంటూ ఉండడం. ఏదండి నీరాంజన సమాభాసం రవిపుత్రం చదువుకోవచ్చు, దానిని చదవచ్చు. లేదంటే అది రాలేదంటే ఓం శినాయ నమః అని కూడా అనుకోవచ్చు, శనేశ్వరాయ నమః కూడా అనుకోవచ్చు, లేకపోతే ఓం శనేశ్వరాయ నమః ఓం నమః శివాయ రెండు కలిపి అనుకోవచ్చు. ఇది కొన్ని చేసుకోవడం వల్ల వీళ్ళకి ఆ ఇబ్బంది నుంచి తొలగే అవకాశం ఉంటుంది, ఆ ఆవేశం తగ్గుతుంది, ఆలోచన పెరుగుతుంది. సో ఇది చేసుకోవాలి ఈ సత్య శనివారం. రైట్, బ్యూటిఫుల్ అండి. ఆవేశం అనేది ఖచ్చితంగా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ఈ మంత్, ప్రత్యేకించి కర్కాటక రాశి వారికి అంటున్నారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఈ మాసం అంతా వీళ్ళకి పీస్ఫుల్ గా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.